ఫ్రెండ్స్ మనకి P18 Pro డ్రోన్ వచ్చేసి బాక్స్ ఇది. సో చూడొచ్చు మన డీటెయిల్స్. బాక్స్ ఓపెన్ చేస్తే కేస్ ఉంది. కేస్ వచ్చేసి మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. సో కేస్ ఓపెన్ చేస్తే మనకి డ్రోన్ ఉంది. సో ఫస్ట్ లుక్కే చాలా బాగుంది. సో రిమోటు, సో తర్వాత యాక్సెసరీస్ మనకి. సో 4 వింగ్స్ ఎక్స్ట్రా, తర్వాత ఒక కేబుల్, సో స్కూటర్ ఉంటుంది అనమాట, మాన్యువల్. సో ఇవన్నీ పక్కన పెట్టేసి డ్రోన్ ఓపెన్ చేసి మనం సో ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి P18 Pro ఎలా ఫ్లై చేయాలి, సో తర్వాత రిమోట్లో ఉండే కంట్రోల్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూద్దాం మనం ఈరోజు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి P18 Pro ఒక రిమోటు. సో ఇది వచ్చేసి మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్. సో ఇది వచ్చేసి మనకి డ్రోన్ వచ్చేసి హైట్ వెళ్ళడానికి. సో మెయిన్ మనకు వచ్చేసి 2 కంట్రోల్ మాత్రం యూజ్ ఎక్కువ అవుతాయి. సో ఇది వచ్చేసి మనకి డ్రోన్ వచ్చేసి హైట్ వెళ్తుంది. సో ఇది వచ్చేసి మనకి కింది కంటే డౌన్కి వెళ్తుంది. సో ఇది వచ్చేసి మనకి స్టీరింగ్ టైప్లో అనమాట. సో డ్రోన్ వచ్చేసి ఫ్రంట్కి, బ్యాక్కి, లెఫ్ట్, రైట్ వెళ్తుంది అనమాట. సో తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి లాంగ్ ప్రెస్ చేసామంటే మనకి డ్రోన్ అనేది క్యాలిబ్రేషన్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో తర్వాత వచ్చేసి ఇది 1 కీ టేక్ ఆఫ్, ల్యాండింగ్. ఇది వచ్చేసి ఆప్షనల్ అనే సెన్సార్. సో నేను అది వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ ఉంది బటన్ వచ్చేసి స్పీడ్ మోడ్స్ అనమాట మనకి. సో తర్వాత ఇది వచ్చేసి ఫోటో, తర్వాత ఇది మనకి వీడియోకి. సో ఇది వచ్చేసి మనకి 360 ఫ్లిప్ అనమాట. సో ఈ 2 బటన్స్ వచ్చేసి మనకి కెమెరా డౌన్, కెమెరా అప్కి. సో ఇది లాంగ్ ప్రెస్ చేస్తే మనకి హెడ్లెస్ మోడ్ అని అవుతుంది అనమాట. సో ఇందులో కెమెరాలో ఉన్న ఫంక్షన్స్ చేసి ఇవన్నమాట మనకి. ఫ్రెండ్స్ మనకి డ్రోన్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట లుకింగ్. సో చూస్తున్నాం కదా, ముందర 3 కెమెరాస్ ఇచ్చారు. బట్ ఇందులో వచ్చేసి 3 కెమెరాస్ ఉండవు, ఒకే కెమెరా వర్క్ అవుతుంది ముందర. సో సైడ్స్, సో కింద వచ్చేసి మనకి ఇది ఒక కెమెరా ప్లస్ ఇది వచ్చేసి ఆప్టికల్ ఫోర్ సెన్సార్ అనమాట. సో ఇది మనకి బ్యాటరీ. సో ఇందులో బ్యాటరీ వచ్చేసి మనకి 1800 mAh ఉంటుంది. సో చూడొచ్చు 1800 mAh. సో కనిపిస్తుంది కదా, యా. సో కెమెరా వచ్చేసి మనకి గింబల్ కెమెరా. సో ఇది వచ్చేసి మనకి బ్రష్లెస్ మోటార్స్. సో చూడొచ్చు బ్రష్లెస్ మోటార్స్. తర్వాత ఇది వచ్చేసి మనకి ఆప్టికల్ అవేర్నెస్ సెన్సార్. సో 4 సైడ్స్ ఉంటుంది అనమాట. సో ఇందులో ఆప్టికల్ అవేర్నెస్ సెన్సార్ వచ్చేసి చాలా బాగా వర్క్ అవుతుంది మనకి. సో ఇది గింబల్ కెమెరా. సో ఆన్ చేస్తే మనకి డీజేతో సౌండ్ వస్తుంది. సో ఆన్ అయింది. సో రిమోట్ కనెక్టెడ్. సో సెన్సార్ కూడా మనకు వర్క్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డ్రోన్ ఆన్ చేసి ఫ్లై చేద్దాం. సో డ్రోన్ ఆన్ చేసేద్దాం. సో రిమోట్ కూడా మనం ఆన్ చేద్దాం. సో ఫుల్ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు క్యాలిబ్రేషన్. సో మనం ఏ డ్రోన్ తీసుకున్నా కూడా ఫస్ట్ మనకి క్యాలిబ్రేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో క్యాలిబ్రేషన్ అయిన తర్వాత డ్రోన్ కనెక్టెడ్ చేద్దాం. సో మనకి వచ్చేసి ఇక్కడ 1 కీ టేక్ ఆఫ్. बैक, लेफ्ट, राइट, बैक, ठीक है.